హలో 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 అందరికీ నమస్కారం. ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారు. ఈ రోజు మిథున్ రెడ్డి కేసులో కూడా, మద్యం కేసులో కూడా అదే విధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. ఓహో, ఇది నీ స్వాగతం కాదా? పెద్దిరెడ్డి కొడుకు కోసం మీరు పడే తాపత్రయమా? ఆల్రెడీ మిథున్ రెడ్డిని ఎంపీ అని కూడా చూడకుండా లిక్కర్ కేసులో బొక్కలో వేసారు కదా. నువ్వు ఆఫ్టర్ ఆల్ మాజీవి, రాజీ పడకుండా లోపలేసి మక్కలు ఎరగదని నాకు అంటారు. కానీ దానివల్ల జనానికి ఒరిగింది ఏమి లేదు. కానీ ఇదిగో ఇక్కడ విషయం గుర్తెట్టుకో, యూట్యూబ్ స్టారు 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఇది. మద్యం సంపూర్ణంగా నిషేధిస్తామన్నా మీ బాసు ఇప్పుడు అదే మద్యం అమ్మి నకిలీ బ్రాండ్లు తెచ్చి ఇట్టా బుక్ అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అదే మరి ఆ అచ్చులు బొమ్మ అంటే దాన్నే కర్మ అంటారు. సూడికేతిరెడ్డి గత ఏడాదిగా అడుగుదాం అనుకుంటా ఉన్నా, నీ యూట్యూబ్ లో షో అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం ఏమైంది? ఇప్పుడు ఎందుకు రన్ అవ్వట్లేదు? ఓసారి బిగ్ బాస్ షో అని పేరు పెట్టి అందులో జగన్ రెడ్డిని కూడా కూర్చోబెట్టినట్టు అప్పుడైనా జనం 4 ఓట్లు వేస్తారేమో. అది సరే, మిథున్ రెడ్డి మళ్ళీ బయటకు వస్తాడంటావా? నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి?